Okay, question number 11. The number of bijective functions from set A to itself when A contains 106 elements is. సో ఏ నుండి ఏకి బైజెక్టివ్ ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయని అడుగుతున్నారు. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ దట్ ఈస్ గివెన్ n of a. Number of elements in a is equal to 106. Therefore, number of bijections from a to a is equal to, the formula is n of a factorial. Okay, number of elements in a ki factorial తీసుకోవాలి. Therefore n of a factorial means it is nothing but 106 factorial. Okay, therefore number of bijections from a to a is equal to n of a factorial. Therefore 106 factorial. That means option 3 is the right answer, and this is from MSET 94 question paper. Write down. Okay, question number 12. The number of 1, 1 onto functions that can be defined from set 1, 2, 3, 4 onto set a, b, c, d is. Okay, ఈ సెట్ నుండి ఈ సెట్కి 1, 1 onto functions అడుగుతున్నారు. 1, 1 onto functions is nothing but number of bijective functions. Okay, let us suppose this is set A and this is set B. Therefore number of elements in set A is equal to 4, and the number of elements in set B is also 4. n of A లో 4 ఉన్నాయి, n of B లో 4 ఉన్నాయి. బైజెక్టివ్ ఫంక్షన్స్ డిఫైన్డ్ అవ్వాలంటే n of A is equal to n of B కావాలి. For bijective functions n of A must be equal to n of B. Okay, 1, 1 onto functions లేదంటే బైజెక్షన్స్ ఫామ్ అవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మస్ట్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. ఓకే, therefore number of 1, 1 onto functions number of 1, 1 onto functions or number of bijections is equal to n of A factorial or n of B factorial. Whatever may be, both are same. Why? Because they are equal. Okay, bijective functions ఫామ్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బితో ఈక్వల్ అవ్వాలి. సో అప్పుడు నెంబర్ ఆఫ్ 1, 1 onto functions లేదంటే నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అనేది n of A factorial or n of B factorial. That means the answer is 4 factorial because n of A is equal to n of B is equal to 4 elements. Okay, write down. Okay, 13th question. The number of linear functions which map from closure interval -1, 1 onto closure interval 0, 2 is. సో ఈ ఇంటర్వల్ నుండి ఈ ఇంటర్వల్కి లీనియర్ ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అనేది అడుగుతున్నారు. హౌ మెనీ లీనియర్ ఫంక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ దిస్ ఇంటర్వల్ టు దిస్ ఇంటర్వల్? దట్ ఈస్ అవర్ క్వశ్చన్. సో లీనియర్ ఫంక్షన్స్ మీన్స్ we take fx is equal to ax plus b. Linear function means the power of the variable, the degree of the variable must be equal to 1. Here the x power is equal to 1. Okay, linear function అంటే ఈ విధంగా తీసుకోవాలి. సో ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ లేక డిక్రీజింగ్ అనేది డిపెండింగ్ ఆన్ ది వాల్యూ ఆఫ్ ఏ. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏ పై
ఈ ఫంక్షన్ ఇంక్రీజింగ్ అవటం లేక డిక్రీజింగ్ అవటం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ a is greater than 0, that implies fx is increasing function. ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఏ అనేది 0 కంటే ఎక్కువగా ఉంటే టోటల్గా ఇది పాజిటివ్ వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ ఎఫెక్స్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే మనం ఈ విధంగా మనం మ్యాపింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఫంక్షన్ వాల్యూ అనేది 0 నుండి 2కి ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్ ఆఫ్ -1 మీన్స్ సబ్స్టిట్యూట్ -1 ఇన్ దిస్ ax plus b, therefore it become a into -1 minus a plus b is equal to 0. Here f of 1 a into 1 a plus b is equal to 2. Okay, by solving these two equations we get b is equal to 1 and a is also equal to 1. Okay, సో ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే -a ప్లస్ a క్యాన్సిల్ అయిపోతుంది. b ప్లస్ b 2b ఈజ్ ఈక్వల్ టు 2. సో b ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. bని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2, a ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1 1. నెక్స్ట్ సెకండ్ కేస్, ఇఫ్ a ఈజ్ లెస్ దాన్ 0, దట్ ఇంప్లైస్ fx ఈజ్ డిక్రీజింగ్ ఫంక్షన్. ఏ అనేది 0 కంటే తక్కువగా ఉంటే ఎఫెక్స్ అనేది డిక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. దేర్ఫోర్ వీ టేక్ ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఫంక్షన్ వాల్యూ అనేది 2 నుండి 0కి డిక్రీజ్ అయిపోయింది. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ -1 మీన్స్ a ఇంటూ -1 ప్లస్ b minus a plus b is equal to 2, and here f of 1 a into 1 plus b, a plus b is equal to 0. Okay, so by solving these two equations we get b is equal to, once again it is equal to 1 and a is equal to -1. Okay, so b 1 వస్తుంది. ఇక్కడ a plus 1 is equal to 0, therefore a is equal to -1. So from these two cases we get fx is equal to two types of functions. Substitute these values in this function, we get fx is equal to x plus 1. Whereas substitute these values, we get fx is equal to minus x plus 1. Okay, a -1 కాబట్టి -x ప్లస్ 1, ఇక్కడ a +1 కాబట్టి x + 1. సో ఈ విధంగా ఒక క్లోజ్డ్ ఇంటర్వల్ నుండి ఇంకో క్లోజ్డ్ ఇంటర్వల్కి లీనియర్ ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయంటే అవి ఎప్పుడు కూడా 2 లీనియర్ ఫంక్షన్స్ ఆర్ ఫామ్ మనం చెప్పొచ్చు. దెర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ లీనియర్ ఫంక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 2. 2 లీనియర్ ఫంక్షన్స్ మనకి ఫామ్ అవుతున్నాయి. సో దీనికి ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉంది. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేయకుండానే మనం ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ లీనియర్ ఫంక్షన్స్ from closed interval a comma b to closed interval c comma d is always 2. ఒక క్లోజ్డ్ ఇంటర్వల్ నుండి ఇంకో క్లోజ్డ్ ఇంటర్వల్కి ఫామ్ అయ్యేటటువంటి లీనియర్ ఫంక్షన్స్ ఎప్పుడు కూడా 2 ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని మీరు వెంటనే ఆన్సర్ పెట్టేయచ్చు, లేదంటే క్యాలిక్యులేషన్ ఈ విధంగా ఉంటుంది.
Okay, 14th one, f r2r. f అనేది రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్ ఫంక్షన్ డిఫైన్డ్ బై fx is equal x square plus 3x plus 2. We find f of x minus 1. సో f of x minus 1 అంటే ఈ x minus 1ని fxలో x దగ్గర మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. Therefore x square means x minus 1 whole square. 3 into x means x minus 1 plus 2. Okay, here a minus b whole square formula, a square b square minus 2ab. Here 3 into x 3x minus 3 plus 2. Okay, plus 1 plus 2 plus 3 minus 3, these are cancelled. Therefore the remaining is x square. 3x minus 2x means plus x. Therefore f of x minus 1 is equal to x square plus x. Therefore option 1 is the right answer. Okay, 15th one, f r2r defined by fx is equal like this. We have to find that value. Therefore fx, f of x square minus 3x minus 2. We want to find this value. ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. సో f of x square minus 3x minus 2 means substitute this value in place of x in fx. దీన్ని మనం fxలో x ప్లేస్లో రాసుకోవాల్సి ఉంటుంది. సో x square means x square minus 3x minus 2 whole square. Minus 3 into x means x square minus 3x minus 2. After that plus 2 is there. Okay, so this is the meaning of f of x square minus 3x minus 2. Simplifying this with a plus b plus c whole square formula, let us suppose this is a, this is b, this is c. Then we take a plus b plus c whole square formula. A square means x square whole square. B square means minus 3x whole square. C square means minus 2 whole square plus 2ab. 2 into x square into b means minus 3x plus 2bc. 2 into b means minus 3x. c means minus 2 plus 2ca. 2 into c means minus 2. a means x square. So a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. After that minus 3 into x square. Minus 3x square, minus into minus plus 3, 3 is 9x. Minus into minus plus 3, 2 is 6. After that plus 2 is there. Okay. So simplifying this we get x power 4. Here 9x square. Here plus 4. And here plus into minus minus, so 2 3 is 6 x cube. Here plus into minus minus, minus into minus plus, 2 3 is 4, 4 2 is 8 x. And after that minus 4x square. Here minus 3x square plus 9x plus 6 plus 2 means 8. Okay, therefore finally we get x power 4. Next x cube terms, minus 6 x cube. Next x square terms, 9x square minus 4 minus 3 minus 7x square. That means 2x square. Next x terms, 8x plus 9x, 17x. Sorry, this is 2 3 is 6, 6 2 is 12x. This is, therefore 12x plus 9x, 21x. Next constant terms, 4 plus 8, 12. Therefore by observing the options, option 3, x power 4 minus 6x cube plus 2x square plus 21x plus 12. Therefore option 3 is the right answer.
Write down. Okay, given fx is equal to 4x minus 1 if x greater than 4, x square minus 2 if x lies between minus 2 and 3, 3x plus 4 if x less than minus 2. The function fx is defined like this. We want to find the value of f of 5 plus f of 2 plus f of minus 3. So let us take that f of 5 plus f of 2 plus f of minus 3. Okay, f of 5 means here x is equal to 5. X is equal to 5 means it is greater than 4. So we take 4x minus 1 function. Therefore 4 into 5 minus 1 plus f of 2, that means x is equal to 2. X is equal to 2 means it lies between minus 2 and 3. So we take this function x square minus 2. Therefore 2 square minus 2. F of minus 3 means it is less than minus 2. So we take 3x plus 4. 3 into minus 3 plus 4. Okay. So 4 5 are 20 minus 1. 19 plus 2 square 4 minus 2. 2. 3 3 is minus 9 plus 4, that means minus 5. Therefore 19 plus 2, 21 minus 5 means 16. Therefore option 3 is the right answer. Okay, 17th one, FR2R defined like this. We find the value of f of minus 1.75 plus f of 0.5 plus f of 1.5. So f of minus 1.75 means it is less than minus 1. So we take x plus 2 function. F of 0.5, that means it lies between minus 1 and plus 1. So we take x square. F of 1.5, that means it is greater than 1. So we take 2 minus x. Okay. Therefore f of minus 1.5, that means x plus 2, that means minus 1.75 plus 2 plus f of 0.5 means x square, that means 0.5 whole square. F of 1.5 means 2 minus x, that means 2 minus 1.5. So 2 minus 1.75 means 0.25. 0.5 whole square is also 0.25. 2 minus 1.5 means 0.5. Therefore by adding all these values we get 1. Okay. Therefore 1 is the answer. Write down. Okay, 18th problem, fx is equal to defined like this. We want to find the value f of minus 1 plus f of 5 by 6 plus f of 5. Okay, the function defined as 3 power minus x minus 1 for x lies between minus 1 and 0, tan x by 2 for x lies between 0 and pi, and x by x square minus 2 when x lies between pi and 6. Okay, therefore f of minus 1. Minus 1 means x is equal to minus 1. So here x is equal to minus 1 is there. Therefore we take this function 3 power minus x means minus 1 plus f of pi by 6. Pi by 6 means it lies between 0 and pi. Therefore we take this function tan x by 2. Tan x means pi by 6 by 2. Plus f of 5. 5 means it lies between pi and 6. So we take the function x by x square minus 2. 5 by 5 square means 25 minus 2. Okay. 3 power minus into minus plus 1. 3 power 1 means 3. 3 minus 1 means 2. Tan pi by 12, this is 6 goes to denominator, tan pi by 12 plus 5 by 23. Okay.
Take LCM for these two values. 23 2 ja 46 plus 5 by 23. Tan pi by 12 means it is nothing but tan 15 degrees. Tan 15 degrees means it is nothing but 2 minus root 3. From trigonometry, tan 15 is equal to 2 minus root 3. Okay. Therefore, here 46 plus 5, 51. 51 by 23 plus 2 minus root 3. Okay. 46 plus 5, 51 by 23 plus 2 minus root 3. Again, take LCM for these two numbers. We get 51 plus 23 2 ja 46 by 23 minus root 3. 51 plus 46 means it is nothing but 97 by 23 minus root 3. Therefore, the final answer is 97 by 23 minus root 3. Therefore, by observing the options, option 4 is the right answer. Write down. Okay, 19th problem. Given fx is equal, defined like this: 2x minus 1 if x greater than 1 and x square plus 1 if x lies between minus 1 and 1. We want to find this value. Okay, let us see this. F of 1. F of 1 means x is equal to 1. X is equal to 1 means we take x square plus 1. Therefore, 1 square plus 1, that means 1 plus 1. Next, f of 3. 3 means it is greater than 1. Therefore, we take 2x minus 1. Plus f of 0. 0 means it lies between minus 1 and 1. So that we take x square plus 1. Denominator, f of 2. 2 means it is greater than 1. Therefore, we take 2x minus 1. F of minus 1. Minus 1 means it is equal to minus, x is equal to minus 1. So, we take x square plus 1. F of 1 by 2. 1 by 2 means it lies between minus 1 and plus 1. So, we take x square plus 1. That means 1 by 2 whole square plus 1. Okay. So, 1 square plus 1 means 2. Plus 2 3 is 6 minus 1, 5. 0 square plus 1 means 1. 2 2 is 4 minus 1, 3. Plus minus 1 whole square plus 1, that means 2. Here 1 by 2 whole square, 1 by 4 plus 1. That means 5 by 4. Okay. 2 plus 5, 7 plus 1, 8. By 3 plus 2, 5. 5 plus 5 by 4. So, take LCM. After LCM, 4 goes to numerator, 4 8 ja 32 by 4 5 ja 20 plus 5, 25. Therefore, the answer is 32 by 25. That means option 2 is the right answer. Okay, 20th problem. Fx is defined like this. If x greater than 4, we take 4x minus 1. If x lies between minus 2 and 3, we take x square plus 2. If x less than minus 2, we take 3x plus 4. Okay, let us see this. F of minus 3. Minus 3 means x is equal to minus 3. That's why it is less than minus 2. So, we take 3x plus 4. 3 into x means minus 3 plus 4. Plus f of 5. 5 means it is greater than 4. So, we take 4x minus 1. 4 into 5 minus 1. Plus f of 0. 0 means it lies between minus 2 and 3. So, we take 0 square plus 2. X square plus 2 function. F of minus 1.
minus 1 also lies between minus 2 and 3, so we take once again x square plus 2, that means minus 1 whole square plus 2. Denominator f of minus 2, here x is equal to minus 2 is there, so we will take x square plus 2 once again, therefore minus 2 whole square plus 2 plus f of 1 means it lies between minus 2 and 3, so once again we take x square plus 2. F of minus 5, that means it is less than minus 2, so we take 3x plus 4. 3 into x means minus 5 plus 4. F of 3 means here x is equal to 3 is there, therefore we take x square plus 2, that means 3 square plus 2. So 3 minus 3 is a minus 9 plus 4, that means minus 5. 4 5 is a 20 minus 1, that means 19. 0 square plus 2 means 2. Minus 1 whole square plus 2 means 3. By minus 2 whole square 4. 4 plus 2 6. 1 square plus 2 3. Minus 15 plus 4 minus 11. 3 square 9 plus 2 11.